నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. గ్రామీణాభివృద్ధి చుట్టూనే విత్తమంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగం సాగింది. వ్యవసాయం, సాగునీటి రంగాలకు పెద్దపీట వేసిన 2016-17 సార్వత్రిక బడ్జెట్ రైతు సంక్షేమాన్నే లక్ష్యంగా పెట్టుకుంది. పన్ను పరిధిలోకి వచ్చే అన్ని సేవలపై 0.5% వ్యవసాయం సెస్ విధించింది. సుస్థిరాభివృద్ధికి నవసూత్రాలని ప్రతిపాదించింది. బ్యాంకింగ్ రంగానికి ఆర్థిక దన్ను కల్పించడంతో పాటు ప్రజారోగ్యం, సామాజిక సంక్షేమం, నైపుణ్యాల పెంపు, ఉపాధి, మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యమిచ్చింది. గృహ రుణాలపై వడ్డీ మినహాయింపులో 50,000 దాకా వెసులుబాటిచ్చింది. జీఎస్టీ, దివాళా చట్టాలు రెండింటిపై స్పష్టత ప్రకటించింది. మొత్తానికి విస్పష్టమైన ఆర్థిక సంస్కరణలకు ఈ బడ్జెట్ భరోసా ఇచ్చింది. ఈ నేపథ్యంలో 2016-17 బడ్జెట్ ప్రతిపాదనలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు దిలీప్ కుమార్ గారు, బీజేపీ తెలంగాణ ఉపాధ్యక్షులు, కె నరసింహమూర్తి గారు, ఏపీ ప్రభుత్వ ఆర్థిక సలహాదారు, బ్యాంకింగ్ రంగ నిపుణులు, పలు సంస్థల్లో డైరెక్టర్, కె పూర్ణచంద్రరావు గారు, ఇక్రిసాట్లో పనిచేసిన సీనియర్ శాస్త్రవేత్త, లంకా దినకర్ గారు, ఆర్థిక విశ్లేషకులు. రూపాయి రాక పోకపై ఇప్పుడు కథనం. రూపాయి రాకలో అప్పులు, ఇతర రుణాలు రూపేణా సమకూరేది 21 పైసలు. కార్పొరేషన్ పన్ను వాటా 19 పైసలు. ఆదాయపు పన్ను 14 పైసలు. కస్టమ్స్ పన్ను 9 పైసలు. కేంద్ర ఎక్సైజ్ పన్ను 12 పైసలు. సర్వీస్ ఇతర పన్నులు 9 పైసలు. పన్నేతర రాబడి 13 పైసలు కాగా అప్పేతర రాబడి వసూలు 3 పైసలు. రూపాయి పోక విషయానికి వస్తే కేంద్ర ప్రణాళిక కింద 12 పైసలు ఖర్చవుతుంది. అప్పులపై వడ్డీ కింద 19 పైసలు వ్యయమవుతోంది. రక్షణ కింద 10 పైసలు, సబ్సిడీల కింద 10 పైసలు ఖర్చవుతోంది. ఇతర ప్రణాళికేతర వ్యయం 12 పైసలు. పన్నుల కింద రాష్ట్రాలకు 23 పైసలు, రాష్ట్రాలకు ప్రణాళికేతర వ్యయం 5 పైసలు, రాష్ట్రాలకు ప్రణాళికా సాయం కింద 9 పైసలు ఖర్చవుతుంది. నరసింహరావు గారు, మొత్తం మీద 2016-17 బడ్జెట్ను పరిశీలిస్తే ఏ విభాగాల కేటాయింపులు ఎలా ఉన్నాయి? ప్రోత్సాహకాలు, రాయితీలు లాంటి అంశాలు పేర్కొదగినవి ఏ ఉన్నాయంట? బేసిక్గా అండి, ఈ బడ్జెట్గా చూస్తే మనం పూర్ బడ్జెట్గా ఉందండి. ఫస్ట్ టైము ఒక యాంటీ రిచ్ స్టాండ్ చాలా క్లియర్గా కనిపిస్తోంది. అంటే అబౌవ్ 1 crore వాళ్ళకి 15% సర్చార్జ్ కానివ్వండి, అదేవిధంగా హై ఎండ్ కార్ల మీద ట్యాక్స్ కానివ్వండి, ట్రాన్సాక్షన్ ట్యాక్స్ మళ్ళీ ఎక్కువ చేయడం కానివ్వండి, ఈ విధంగా కనుక చూస్తే ఒక పూర్ యాంటీ రిచ్ స్టాండ్ కనిపిస్తోంది. మోర్ ఫోకస్ ఆన్ అగ్రికల్చర్ అండ్ రూరల్ సెక్టార్. ఆయన మోదీ గారు ఎలక్షన్ ప్రామిసెస్ కానివ్వండి, ఎలక్షన్ స్పీచెస్ కానివ్వండి, వేర్ మేక్ ఇన్ ఇండియా, జాబ్ క్రియేషను, తర్వాత ఎలా ఎంపవరింగ్ విలేజెస్ ఆయన ఎక్కువ మాట్లాడారు. అవి రిఫ్లెక్ట్ చేస్తూ వచ్చిన బడ్జెట్గా ఉంది. ఇంకోటి, జనరల్గా బడ్జెట్ స్పీచ్ ఇదివరకు కథ చెప్పినట్టుగా అలొకేషన్స్ చెప్తూ ఉండేవాళ్ళు. ఈసారి బడ్జెట్ స్పీచ్ మొత్తం కూడా 9 భాగాలుగా విభజించి పాలసీ ఇష్యూస్లో మీద ఫోకస్ చేస్తూ వెళ్ళారు. సో అంటే చాలా క్లియర్ కట్గా పాలసీ చేంజెస్ మీద ఫోకస్ చేస్తూ అలొకేషన్స్ మీద ఎక్కువ మాట్లాడకుండా ఎక్కువ ఫోకస్ ఆన్ రియల్ కంటెంట్ ఆఫ్ బడ్జెట్ చెప్పారు. చాలా ముఖ్యమైన విషయం, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, ఎప్పుడైతే ఇదివరకు ఎన్డీఏ గవర్నమెంట్ ఉండగా ఆ క్వాడ్రాంగులర్ రోడ్ ప్రాజెక్టు చేసి రిఫార్మ్ తీసుకొచ్చారో, ఫస్ట్ టైంగా ఈసారి బడ్జెట్లో మేజర్ రిఫార్మ్ మనకు కనిపించేది అబాలిషన్ ఆఫ్ పర్మిట్ రాజ్. అంటే పర్మిట్ రాజ్ అంటే ఒక రాష్ట్రంలో నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళడానికి పర్మిట్ కట్టాలి వెహికల్స్. సో టోటల్గా ఇట్ విల్ హ్యావ్ ఇంకొక మేజర్ ఇంపాక్ట్ ఉంటుందండి ఎకానమీలో. లైక్ జిఎస్టీ లాగా అనమాట. ఒకసారి కట్టేస్తే ఆటోమేటిక్గా మీరు ఎక్కడికైనా పోవచ్చు వెహికల్. సో ఆ విధంగా మేజర్ రిఫార్మ్ తీసుకొచ్చారు. ఇక మనం చూస్తే అలొకేషన్స్ విలేజెస్కి రోడ్లు వేయటం కానివ్వండి, కనెక్టివిటీ కానివ్వండి, అదేవిధంగా మీకు డైరీ సెక్టార్ మీద ఫస్ట్ టైంగా ఆ విధంగా డైరీ సెక్టార్ మీద అలొకేషన్ స్పెండింగ్ అరౌండ్ 850 crores అండ్ యానిమల్ హెల్త్, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్, ఆ సెక్టార్ మీద ఫోకస్. తర్వాత వాటర్ కన్జర్వేషన్ కూడా ఎన్ఆర్ఈజిఎస్లోకి తీసుకోవడం. ఎన్ఆర్ఈజిఎస్ని ఒక మౌలికమైన మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. బేసిక్గా వాటర్ కన్జర్వేషను, రోడ్స్, ఫోకసింగ్ ఆన్ ద డెవలప్మెంట్ సైడ్ ఎన్ఆర్ఈజిఎస్ స్పెండ్ చేయాలి అన్న ఫోకస్ మనకి కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా జాబ్ క్రియేషన్ మీద ఫోకస్ కనిపిస్తుంది. మేక్ ఇన్ ఇండియా మీద లాట్ ఆఫ్ ఇంపోర్ట్ డ్యూటీస్, ఎగ్జంప్షన్స్ ఫర్ మెటీరియల్ కన్జంప్షన్స్, వాటి మీద మేక్ ఇన్ ఇండియా కనిపిస్తుంది. ఎఫ్డీఏ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ 100% ఎగ్జంప్షన్ ఇచ్చారు. అంటే ఒక విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో చాలా కంపెనీలకి అండర్ యూటిలైజేషన్ కెపాసిటీ ఉందని ఆల్రెడీ అంటూ ఉంటారు. కానీ వీళ్ళు చేంజ్ చేస్తారని వస్తుంది. కానీ తప్పకుండా ఎఫ్డీఏ రావడం వల్ల న్యూ టెక్నాలజీస్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో బ్రాడ్గా చూస్తే ఈ డీబీటీ
ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఫెర్టిలైజర్ డైరెక్ట్గా ద ఫార్మర్ ఫెర్టిలైజర్ ఇన్సెంటివ్స్ని సబ్సిడీని ఇందాక మీ ఇనీషియల్ రిమార్క్స్లో చెప్పినట్టే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ త్రూ ఆల్ సబ్సిడీ స్కీమ్స్ కింద వస్తే ఇది ఒక రెవల్యూషనరీ చేంజ్ వస్తుంది. ఒక రకమైన రిఫార్మ్ ఓరియంటెడ్గా 2 to 3 yearsలో మీకు బెనిఫిట్స్ ఎక్కువ వచ్చేట్టుగా ఉంది ఇది. దిలీప్ కుమార్ గారు, వ్యవసాయానికి 36,000 కోట్లు సుమారుగా, నీటిపారుదల రంగానికి కూడా ఒక 86,000 కోట్లు, అదేవిధంగా పంటల బీమాకి అధిక ప్రాధాన్యత, ఇలా అనేక విషయాలను మనం పరిశీలిస్తే రైతు సంక్షేమ బడ్జెట్ అని ఈ బడ్జెట్ని మనం వర్ణించవచ్చు అంటారా? తప్పకుండా ఆ ఫోకస్ ఉంది బడ్జెట్లో. చూస్తే అన్ని ఏరియాస్ని టచ్ చేసినా కూడా ఫోకస్ మాత్రం ఈ గ్రామీణ అభివృద్ధి దిశగా ఉన్నట్టుగా మనం ఆయన ప్రజెంటేషన్లో చూస్తాం. ఎందుకంటే మీరు అన్నట్టుగా 35,000 కోట్లు కాకుండా ఈవెన్ గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీ డెవలప్ చేయడానికి కూడా వాళ్ళు 2.87 lakh crores అలొకేట్ చేశారు. అది కూడా గ్రామాలకే పోతుంది. అది అదేవిధంగా ఈ ప్రధానమంత్రి సడక్ యోజనకు కూడా ఒక అడిషనల్ అలొకేషన్ 19,000 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి సడక్ యోజన అని పెట్టారు. అట్లాగే మీరు రోజుకు 100 కిలోమీటర్లు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు వేస్తూ ఉన్నారు. రోజుకు 100 ఆల్ ఓవర్ ది కంట్రీ. వ్యవసాయానికి పశుపోషణ కూడా అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ఉన్నారు. తర్వాత వాళ్ళు దీంట్లో మీరన్న నీటిపారుదల గురించి చెప్పారు కదా, వాళ్ళ టార్గెట్ ఏంటంటే 2.8 lakh hectaresకి ఇరిగేషన్ ఇస్తూ ఉంటున్నారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ అది అగ్రికల్చర్ ఓరియంటెడ్ కదా ఆ అప్రోచ్. అట్లాగే అసలు ఆయన 5 ఏళ్లలో రైతులకు ఈరోజు అయితే వ్యవసాయం మీద వస్తున్నటువంటి ఆదాయాన్ని 200% చేస్తూ ఉంటాడు ఆయన. సో ఇవన్నీ కలిపి ఎఫెక్ట్ ముందు రాబోయే రోజుల్లో. తర్వాత ఈ వచ్చే 5 ఏళ్లలో మీరు అన్నట్టు సాగునీటి రంగానికి ఒక 86,500 కోట్లు ఖర్చు పెడతామని కూడా చెప్పాడు ఫైనాన్స్ మినిస్టర్. సో ఇవన్నీ చూసినట్టయితే మీరు తర్వాత ఏకీకృత మార్కెట్ వ్యవస్థ, అది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రొడ్యూస్ ఎటుపోతుంది ఏకీకృత అని అంటే ఇంటర్లింక్ చేస్తున్నారు మొత్తం కంట్రీ వైడ్ ఉన్నటువంటి మార్కెట్ వ్యవస్థని, దేశవ్యాప్తంగా ఉన్న దాన్ని వాళ్ళు చేస్తూ ఉన్నారనమాట. సో ఇట్లా రకరకాలుగా మీరు చూసినట్టయితే ఈ గ్రామీణ విద్యుదీకరణ కూడా దాదాపు 8,500 కోట్లు క్లియర్గా ఇప్పుడు చెప్తా ఉన్నాడు విద్యుదీకరణ కోసం. సో ఇన్ని రకాలుగా చూసినట్టయితే మీరు ఖచ్చితంగా ఈ ఒక అప్రోచ్ టువర్డ్స్ అగ్రికల్చర్ అండ్ మీరు మెన్షన్ చేసినటువంటి రైతు సంక్షేమం, ఈవెన్ వాళ్ళకు ఫ్యామిలీలో బీమా పథకాన్ని కూడా అది ఇంటెడ్. తర్వాత ఆధార్తో లింక్, ఈ బెనిఫిషియరీస్ కరెక్ట్గా పోతున్నారా లేదని ఎప్పటి నుంచో డిబేటబుల్ సబ్జెక్ట్ ఇది. సో అర్హులైన వారికి అందట్లేదని ఇవన్నీ ఉన్నటువంటి దానికి లింక్ చేయడానికి ఆధార్తో ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా లింక్ చేస్తున్నారు. అన్నిటికీ మించి క్రాప్ ఇన్సూరెన్స్ అది ఒక కొత్త కాన్సెప్ట్ అండి. మొన్న మోడీ గారు మాట్లాడుతూ చెప్పారు, ఇందులో బడ్జెట్లో ప్రస్తావించారు. అది పూర్ణచంద్ర గారు, రాబోయే 5 సంవత్సరాల్లో రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని బడ్జెట్ ప్రకటన చేశారు. ఆ దిశగా బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉన్నాయంటారు? రైతుల ఆదాయాలు రెట్టింపు కావాలంటే 5 ఏళ్లలో ప్రతి సంవత్సరం వ్యవసాయ ఆదాయాలు 14% పెరిగితే కానీ 5 ఏళ్లలో రెట్టింపు కాదు. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటి? ఆర్థిక సర్వే ఏం చెప్పింది? వ్యవసాయ అభివృద్ధి 1.1% ఉంది. గత సంవత్సరం అంతే. అంటే గత 2 సంవత్సరాలుగా వ్యవసాయం పూర్తిగా పెరుగుదల లేకుండా సంక్షోభంలో పడి ఉంది. నిరాశతో ఉన్న రంగానికి కొన్ని ఉత్సాహపూరితమైనటువంటి మాటలు చెప్పటం మంచిదే, కానీ దాన్ని అచీవ్ చేయటానికి, దాన్ని సాధించడానికి ఎంత పెట్టుబడులు కావాలి, ఈ రంగం మీద ఎంత ఫోకస్ ఉండాలి అనేది చూస్తే ఆ లక్ష్యానికి తగ్గట్టుగా కేటాయింపులు లేవు. నేను అనేది ఏంటంటే వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభంలో ఉంది. గత 2 సంవత్సరాలుగా ఎదుగు బొదుగు లేకుండా ఉంది. ఈ 7.6% అనే పేరుకు చెప్పుకోవటమే కానీ అటు వ్యవసాయ రంగం కుదేలై ఉంది, అటు తయారీ రంగం కుదేలై ఉంది. కేవలం సేవల రంగంలో, కొంత వ్యాపార రంగాల్లో వాటిలో కొంత పెరుగుదల రావటం వలన ఆ పెరుగుదల నమోదవుతుంది 7.6. అంటే ఇది మెటీరియల్ సెక్టర్స్లో వస్తున్న గ్రోత్ కాదు, అది మనం గ్రహించాలి. వ్యవసాయ రంగంలో ఇదే రకమైనటువంటి స్తబ్దత కొనసాగితే భవిష్యత్తులో ఆహార భద్రతకే ప్రమాదం వస్తుంది. అంటే వ్యవసాయ రంగం మీద రైతులు చాలా నిరాసక్తంగా ఉన్నారు. అయితే కొద్దిగా ఏదో ఈ పంటల బీమా పథకం అని చెప్పారు, కానీ ఇప్పుడు వాస్తవంగా దేశంలో ఉన్న రైతుల్లో 20% మంది కూడా వ్యవసాయ బీమా చేయట్లేదు. అది కేవలం ఇప్పటికీ కూడా ఈ కొత్త పథకంలో కూడా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వాళ్ళకే బీమా, కానీ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోకపోతే బీమా సౌకర్యం లేదు. దానికి తీసుకొచ్చిన విధానం ఏం లేదు. నా ఉద్దేశంలో ఏంటంటే ఇప్పుడు మనం మొత్తం వ్యవసాయ ఉత్పత్తి 18 లక్షల కోట్ల రూపాయలు విలువైన వ్యవసాయ ఉత్పత్తి, అందులో 10% ఎప్పుడూ ఒడిదుడుకులకి గురవుతుంది. 1,80,000 కోట్ల రూపాయలు
ప్రతి సంవత్సరం ఒడిదుడుకులు గురవుతుంది. దానికి ఇన్ష్యూర్ చేయాలంటే ఈ కేటాయించిన 5,500 కోట్లు ఏమాత్రం సరిపోదు. ఇంత మొత్తం మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఖర్చు పెట్టినా కూడా 11,000 కోట్లు అవుతుంది. నా ఉద్దేశంలో అంటే ఆ దిశగా అడుగులేయటం మంచిదే. 55% మంది ప్రజలు ఇంకా వ్యవసాయ రంగంలోనే మిగిలిపోయారు. వాళ్ళ ఆదాయం వేరే వాళ్ళతో పోలిస్తే 7వ వంతు 8వ వంతు ఉంది. ఇంత దుర్భర పరిస్థితులు ఉండి అందరూ రుణగ్రస్తులైపోయి వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భంలో మరి ఎన్నో పెట్టుబడులు, ఎన్నో విధానపరమైన మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దినకర్ గారు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో అనేక విషయాలు ప్రస్తావించబడ్డాయి. అవి బడ్జెట్ ద్వారా తీర్చబడతాయని పేర్కొన్నారు. ఈ వచ్చిన బడ్జెట్ మీద రెండు రాష్ట్రాలు ఎన్నో ఆశలతో ఉన్నాయి. ఎంతవరకు అవి నెరవేరే అవకాశం ఉందంటారు? ఇప్పుడు గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్కి చూసినట్లయితే లోటు బడ్జెట్కి సంబంధించినటువంటి డెఫిసిట్ ఏదైతే ఉందో అది రికవరీ వస్తుంది అనుకున్నాము, అదేమీ ప్రస్తావించినట్టు కనపడలేదు. అలాగే రాజధాని నిర్మాణానికి సంబంధించి 4,000 కోట్ల రూపాయల వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగారు. అది ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో 2,20,000 కోట్లు అన్నారు, అందులో ఉందా లేదా అనేది డీటెయిల్స్ రావాలి, అందులో ఏమి ఇచ్చారనేది. పోలవరంకి వచ్చేటప్పటికి 100 కోట్లు ఇవ్వడం అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది 2,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టామని, 100 కోట్లతోటి ఏ విధంగా అక్కడ పనులు చేయగలం అనేటటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. దాంతోపాటు ఏదైతే విభజన హామీ కింద ఏదో బ్యాక్వర్డ్ రీజన్ ఇన్సెంటివ్స్ ఇటు ఆంధ్రప్రదేశ్కి అదేవిధంగా తెలంగాణకు కూడా ఇవ్వడం జరిగింది. ఏ డిస్ట్రిక్ట్స్ అయితే అక్కడ ఆంధ్రప్రదేశ్లో 7 డిస్ట్రిక్ట్స్, ఇక్కడ 4 డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి దాని గురించి కూడా ఏది ప్రస్తావించినట్టు నాకేమీ అనిపించలేదు. అదేవిధంగా మనం చూసినట్లయితే సాగరమాల ప్రాజెక్టు కింద మేము పోర్ట్స్ అవి ఇస్తామని అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి గారు అడిగారు, ఒక పోర్టుని మీరు సాగరమాల ప్రాజెక్టు కింద టేకప్ చేయమని. దాని గురించి ఏమీ చెప్పినట్టు కనపడలేదు. ఓవరాల్గా చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశాన్ని ప్రత్యేకంగా పరిశీలించాలి, పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి అంశాన్ని. ఎందుకంటే ఏదైతే 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పిందో 2020 వరకు కూడా లోటు బడ్జెట్ ఉండేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆదుకోవాలి అనేటటువంటి అంశం అనేది చాలా స్పష్టంగా అందరికీ తెలిసిన కొంచెం ఆ అంశంలో కినుకు వహించినట్లుగా కనబడుతుంది. అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఏదైతే అన్ని రకాల పారిశ్రామిక ప్రగతికి అవకాశం ఉన్నప్పటికీ ఇవ్వవలసినటువంటి ఊతము ఇవ్వకపోవటం వల్ల అది దేశానికి కూడా నష్టం. ఎందుకంటే దేశానికి వచ్చేటటువంటి స్థూల జాతీయ ఉత్పత్తిలో చాలా కీలకమైనటువంటి అంశం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. మీరు దేశం మొత్తం అభివృద్ధి సాధించాలి అనేటటువంటి అంత స్ట్రాటజిక్ లొకేషన్గా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని కనుక వాళ్ళు కొంచెం బూస్టప్ చేయగలిగితే అది దేశం మొత్తానికి కూడా మేలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. విభజన నేపథ్యంలో పారిశ్రామికంగా కూడా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోవటం వల్ల ఇప్పటికిప్పుడు ఏమన్నా పారిశ్రామిక పెట్టుబడులు రావాలన్నా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటికి కావాల్సినటువంటి సహాయ సహకార్యాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మిగతా అంశాలకి సంబంధించినటువంటివి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి అంశాల్లో 65,000 కోట్ల రూపాయలు ఏదైతే గడ్కరీ గారు ప్రకటించారో దానిలో ఎంతవరకు వస్తుందనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా ఉంది. నరసింహమూర్తి గారు, మొత్తం మీద 2,21,000 కోట్ల రూపాయలని మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం ఈ బడ్జెట్లో స్పష్టంగా కేటాయించారు. దీనివల్ల దేశ పురోగతి ఎలా ఉంటుంది? సార్, బేసిక్గా అండి ఇందులో మౌలిక సదుపాయాలు ఇవాళ గ్లోబల్ ఎకనామిక్ సిచ్యువేషన్గా చూస్తే డౌన్ టౌన్ నుండి ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయినప్పుడు సెల్ఫ్ కన్సంప్షన్ ఎక్కువ అవ్వాలి, లేకపోతే ఎకానమీ పికప్ కాదు. ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్పెండ్ చేయటం అనేది చాలా నెసెసిటీ, కరెక్ట్. దానిలో వచ్చే 160 స్మాల్ మినీ ఎయిర్పోర్ట్స్, అన్యూజ్డ్ ఎయిర్పోర్ట్స్ని యాక్టివేట్ చేస్తామని చెప్పి ఈ రోడ్స్ ఒకటి, తర్వాత అఫ్కోర్స్ సాగర్మాల కింద ఇటు ఈస్ట్ వెస్ట్ కూడా పోర్ట్స్ డెవలప్ చేస్తామని, అది కాకుండా ఇన్లాండ్ వాటర్ వేస్కి కూడా ఖర్చు చేస్తామని చెప్పి, సో ఇవి అలొకేషన్స్ థింకింగ్ ప్లస్ 2.18 lakh crores రైల్వేస్ కూడా స్పెండ్ చేస్తున్నాయి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మొత్తం మీద మనం చూస్తే ఇందులో ఈ బడ్జెట్లో 2.21 lakh crores, రైల్వేస్ పెట్టి 2.18 చూసుకుంటే ఆల్మోస్ట్ 4.5 lakh crores మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద నెక్స్ట్ ఇయర్ స్పెండ్ చేసే అవకాశం ఉంది. నిజంగా కనుక అంత 4.5 lakhs crores కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్పెండ్ చేస్తే రియల్గా ఎకానమీకి మంచి బూస్ట్ వస్తుంది. కానీ మొత్తం అది స్పెండ్ చేయగలరా, మధ్యలో ఆగిపోతాయా, ఎంతవరకు ప్రోగ్రెస్ అవుతాయి, అది వెయిట్ చూడాలి. దిలీప్ కుమార్ గారు, తయారీ రంగం, సేవా రంగం, సేద్యం, ఈ 3 రంగాల్లో ఏ విధమైన బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి? ఏ విధంగా దేశ పురోగతికి అవకాశాలు ఏర్పడ్డాయి ఈ బడ్జెట్ ద్వారా? రాబోయే 3 సంవత్సరాల కాలంలో 1 కోటి మంది యువతకు నైపుణ్యాన్ని ఇచ్చేటువంటి ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు. అట్లాగే ఒక 100 క్యారీ సెంటర్ ఏవైతే గతంలో మన
ఎంటైర్ కంట్రీలో దాదాపు ఒక 1000 ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డిఫంక్ట్ అయిపోయినాయి. దాదాపు యువకు మర్చిపోయారు అసలు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఒకటి ఉందనే విషయం కూడా. దాన్ని ఇప్పుడు మోడల్ క్యారియర్ సెంటర్గా ఈ సంవత్సరం 100 వాటిని పెట్టి ఈ వచ్చే 3 years లోపల 1000 సెంటర్స్ని ఇంటర్ కనెక్ట్ చేస్తున్నారు. అంటే ఒక యువకుడు తనకున్నటువంటి క్వాలిఫికేషన్ అనుగుణంగా జస్ట్ మొబైల్ ద్వారా ఎనీ సెంటర్ యాక్సెస్ చేయగలుగుతాడు. కంట్రీలో తన నైపుణ్యానికి అనుగుణమైనటువంటి ఏ ఉద్యోగం వస్తుందో యాక్సెస్ అయ్యేటువంటి ఒక పరిస్థితి కూడా తీసుకొస్తున్నారు. అట్లా లింక్ చేస్తున్నారు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ని. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు అన్నట్టుగా మొత్తం స్టార్టప్ ఇండియాకు 500 crores పెట్టారు. ముద్ర అనే ఒక కాన్సెప్ట్ పెట్టారు బ్యాంక్కి. ఆ ముద్రా బ్యాంకు 1,80,000 కోట్లు అలాట్ చేశారు. దాంట్లో ఎవరు అంటే కొత్తగా కంపెనీలు పెడదాం అనుకున్నటువంటి వాళ్ళు 50,000 పెట్టుబడి నుంచి 10 లక్షల వరకు కూడా కేవలం 3 ఆధార్ కార్డులు ప్రజెంట్ చేసి లోన్ తీసుకునే సౌకర్యం. దానికి పెట్టేటువంటి ఈరోజు ఆయన ఇచ్చిన బడ్జెట్లోనే 1,80,000 కోట్లు, అది మామూలు విషయం కాదు. సో ఈ రకంగా ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి మహిళలకు కూడా ఒక 500 crores ఒకటి కంపెనీలు స్టార్ట్ చేసుకోవడానికి ఒకటి ఫండ్ క్రియేట్ చేశారు. ఈవెన్ కంపెనీస్లో కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కెపాసిటీ ఏంటి వాళ్ళు చెప్పాలి. చెప్పిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ ప్రకారంగా వాళ్ళు అక్కడనే శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉంటేనేమో ఈ యువతకు ట్రైనింగ్ ఇవ్వాలి. లేకపోతే వాళ్ళు ఇండికేట్ చేస్తే ఏ పెద్ద సంస్థలో ఆ ట్రైనింగ్ కెపాసిటీ ఉందో వాళ్ళని తీసుకుపోయి అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా అంటే దానికి అనువైనటువంటి శిక్షణ ఇప్పిస్తారు. అంటే అట్లాంటి అప్రెంటిస్ పాలసీని పెట్టారు. అంటే యువత ఈరోజు ట్రైనింగ్లో చేరితే ఆయనకు 70% ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 80, థర్డ్ ఇయర్ కల్లా 90% శాలరీ వచ్చేటువంటి పరిస్థితి క్రియేట్ చేశారనమాట. అంటే అప్రెంటిస్గా ఉంటూనే ఆ తర్వాత కంపెనీ ఖచ్చితంగా రిక్రూట్మెంట్ పాలసీలు వాళ్ళు కనుక తీసుకుంటారు, లేకపోతే ఎల్స్వేర్ ఆ స్కిల్కి అనుగుణంగా ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆల్ ఓవర్ ది కంట్రీ వాళ్ళు యాక్సెస్ కావచ్చు దాన్ని. సో యువత మీద ఫోకస్ చేస్తారు. ఇండస్ట్రీస్కి 44 లేబర్ లాస్ని సింప్లిఫై చేసి 4 చట్టాల కింద మార్చారు. ఒక పక్క ఇండస్ట్రీస్కి ఎంకరేజ్మెంట్, ఒక పక్క యువతకు శిక్షణ, వీరన్న స్కిల్ ఇండియా, ఇంకోటి డిజిటలైజేషన్. గ్రామ స్థాయి వరకు కూడా డిజిటల్ అక్షరాస్యత పెంచడానికి ఈ బడ్జెట్లో ఆర్థిక మంత్రి గారు చెప్పారు. ఏవైతే ఈ రకరకాల సంక్షేమ పథకాలు ఉన్నట్టు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఆ బెనిఫిట్స్ అందుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఆధార్ కార్డుకి లింక్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఈ ఒక రకమైనటువంటి విజన్ ఉంది. పూర్ణచంద్ర గారు, గ్రామీణ అభివృద్ధి కోసం అనేక ప్రయత్నాలు ఇందులో కనపడుతున్నాయి. ఇదే తీరుగా అమలయ్యి ఫలితాలు సాధిస్తే మొత్తం దేశ ప్రగతి ఎలా ఉండే అవకాశం ఉందంటారు? తప్పకుండా. ఎందుకంటే వ్యవసాయ రంగం కనుక ఒక మంచి పెరుగుదల రేటును సాధిస్తే మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ మీద, ఎందుకంటే ముందు ఆహార భద్రత కలుగుతుంది, తర్వాత అన్నీ మంచి ఫలితాలు వస్తాయి. కానీ ఏంటంటే వ్యవసాయ రంగానికి వరకు వచ్చేటప్పటికి ఎంత చేసి మళ్ళీ ఋతుపవనాలు బాగుంటే అన్ని సాధించవచ్చు అనే ఆశాభావమే కనిపిస్తుంది. ప్రధానంగా భూగర్భ జలాల పెంపుదలకు 60,000 కోట్లు కేటాయించినట్టు బడ్జెట్ చెబుతుంది. నిజమేనండి. నేను 3 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్లో 3 జిల్లాల్లో సర్వే చేశాను, గ్రౌండ్ వాటర్ సర్వే. అప్పటికి ఇప్పుడు మళ్ళీ రిపీట్ సర్వే మొన్న చేశాను. 40% బోర్లు ఎండిపోయినాయి. 3 ఏళ్ల క్రితం చేసిన సర్వేలో ఉన్నది ఇప్పుడు 40% ఎండిపోయినాయి. వాస్తవం అది. మనం ఏదో 5 లక్షల చెరువులు ఫామ్ పాండ్స్ తవ్వుతామని అంటే మంచిదే, తవ్వాలి, ఫామ్ పాండ్స్ తవ్వాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ స్కీమ్ తీసుకొని ఈ మహాత్మా గాంధీ రోజ్గార్ యోజన దానికి అనుసంధానం చేసి ఫామ్ పాండ్స్ తవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఒక్క అనంతపురం జిల్లాలోనే 1,00,000 ఫామ్ పాండ్స్ తవ్వుతామని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ట్రాన్స్లేట్ అవ్వాలి, యాక్టివిటీలోకి మారాలి. 2 ఏళ్ల క్రితం ఆర్థిక మంత్రి గారు సాయిల్ హెల్త్ కార్డ్స్, సాయిల్ టెస్ట్లు చేస్తే అంతా ఏదో విప్లవాత్మక మార్పులు వస్తాయని అన్నారు. దానికి రివ్యూ లేదు అసలు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ప్రోగ్రాం గురించో 2 ప్రోగ్రాముల గురించో ఫోకస్ చేసి చెప్పుకోవటానికి మేము దాని మీద మాకు శ్రద్ధ ఉంది వ్యవసాయ రంగం మీద అని చెప్పుకోవటానికే కానీ దీర్ఘకాలిక వ్యూహం మాత్రం లోపించిందండి. వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే నబార్డును బలపరిస్తే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుంది అని. నబార్డును బలపరుస్తూ పోతున్నారు, వ్యవసాయ రంగం చిక్కిపోతూనే ఉంది. అంటే ఇదేదో రాష్ట్రాల బాధ్యతే వ్యవసాయం అభివృద్ధి చేయటం అనే మాటే కనిపిస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఒక దీర్ఘకాలిక వ్యూహం తీసుకొని దాంతో రాష్ట్రాలను ఇన్వాల్వ్ చేస్తూ ఒక షేర్డ్ ప్రోగ్రామ్స్ తీసుకుని చేస్తే బాగుంటుందని. దినకర్ గారు, గ్రామీణాభివృద్ధికి 2,87,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించింది. ఇది గతంతో పోలిస్తే 228% ఎక్కువ. ఇటువంటి భారీ కేటాయింపుల ద్వారా గ్రామీణాభివృద్ధి బలంగా జరుగుతుందనేది విశ్వసిస్తున్నారు. అటువంటిప్పుడు వచ్చే ఎటువంటి మార్పుల్ని మనం ఆశించవచ్చు? మొత్తము 9 సూత్రాల కింద తీసుకొని 9 సూత్రాలు కూడా అభివృద్ధికి 9 పిల్లర్లు అనేటటువంటి ఒక మంచి కాన్సెప్ట్ తోటి వెళ్ళినట్టు కనపడుతుంది. అందులో 2వ సూత్రం కింద గ్రామీణాభివృద్ధిని తీసుకోవటం జరిగింది.
ఏదైతే వారు ఇచ్చినటువంటి ప్రయారిటీ సెకండ్ పొజిషన్ ఇచ్చారో దానికి అనుగుణంగానే 228% నిధులు పెంచడం, 2,87,000 కోట్ల రూపాయల వరకు వాటికి ఫండ్స్ని అలొకేట్ చేయటము, ముఖ్యంగా కూడా విద్యుత్తు లేని 18,000 గ్రామాలకి విద్యుత్తు ఇవ్వటానికి దాదాపు 38,500 కోట్లు వెచ్చించాలని నిర్ణయం తీసుకోవటం, గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లు రహదారులు వాటి గ్రామాలకి వేయటం కోసం దాదాపు 19,000 కోట్ల రూపాయలు ఇచ్చేయటము, అలాగే బహిరంగ మల విసర్జన ఏదైతే అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉందో దాన్ని పారదోలటానికి అవసరమైనటువంటి నిధులు కేటాయిస్తాము అని చెప్పి స్వచ్ఛ భారత్ కింద ముందుకు అడుగులు వేయటము. అదేవిధంగా చాలా స్పష్టంగా స్కిల్ డెవలప్మెంట్కి 1,700 కోట్లు ఏదైతే పెట్టారో గ్రామీణ భారతదేశంలో కూడా అవసరమైనటువంటి స్కిల్స్ వ్యవసాయ రంగానికి అవసరమైనటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వినియోగించుకునే విధంగా ఊతం ఇచ్చేటటువంటి ప్రయత్నం ఒకటి జరగటం, ముద్రా బ్యాంకుకి సంబంధించినటువంటి 1,80,000 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో దానిలో కూడా మ్యాక్సిమం రూరల్ ఏరియాలో ఉన్నటువంటి వారికి ఊతం ఇచ్చేటటువంటి విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగడానికి ఒక అవకాశాన్ని కలిగించడం మటుకి ఒక మంచి ప్రయత్నంగానే చెప్పొచ్చు. వ్యవసాయ రంగంలో ఒకే ఒక డిసప్పాయింట్మెంట్ ఉందండి. ఏమిటంటే ఇద్దరికి టెక్నాలజీ మిషన్ ఆయిల్ సీడ్స్ పెట్టారు 80లో, 89, 90లో. ఐ వాజ్ ఆల్సో అసోసియేటెడ్ విత్ ఇట్ ఆ టైంలో. కానీ మళ్ళీ ఈసారి టెక్నాలజీ మిషన్ పల్సెస్ మీద ఏమైనా పెడతారని ఆశించారు. ఎందుకంటే పల్సెస్ షార్టేజ్, ఈ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండే కనుక టెక్నాలజీ మిషన్ మీద కనుక పెట్టుంటే, ఎందుకంటే ఆ పల్సెస్ ఇక్కడ పోచంద్ర గారు చెప్పగలరు, పల్సెస్లో ప్రొడక్టివిటీ పెరగట్లేదు, దాని మీద ఫోకస్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. విభజన చట్టానికి బడ్జెట్లో ఆదరణ దక్కలేదని తెలుగు ప్రజలు భావిస్తున్నారు. దేశం మొత్తంగా చూసినప్పుడు ఇది సమగ్రాభివృద్ధి లక్ష్య బడ్జెట్ అని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. గ్రామీణ మూలాల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థని పునర్జీవింప చేయటమే విత్త మంత్రి అరుణ్ జైట్లీ ప్రథమ కర్తవ్యమైంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.